స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగం వస్తుందని ఆశించినటువంటి అత్యంత అర్హత కలిగినటువంటి అభ్యర్థి ఆ దుర్గయ్య. ఈ దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు దుర్గయ్య యావత్ శాప్ అధికారులకి, అదేవిధంగా డిఎస్సి అధికారులకి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సంచలనమైనటువంటి సవాల్ చేశాడు. చాలా స్పష్టంగా తనకున్నటువంటి అర్హతలు, తన చేతిలో ఉన్నటువంటి 32 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు. అంతేకాదు 2002లో ఈ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పైన ఇచ్చారు. ఇవాళ ఆయన హయాంలో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్కి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వకుండా కేవలం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, లేదా బ్రాంజ్ మెడల్ వచ్చే వాళ్ళకి, లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదా ఇంటర్ కాలేజ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని ఎవరైతే అభ్యర్థి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాడో దుర్గయ్య సవాల్ చేశారు. దుర్గయ్యకి సంబంధించి గతంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీతో పాటుగా శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి ఆ ప్రెస్ మీట్ పెట్టి దుర్గయ్య గోల్డ్ మెడలిస్టు అయినప్పటికీ ఆయన అప్లికేషన్లో గోల్డ్ మెడలిస్ట్ అన్నటువంటి కాలం ఫిల్ చేయలేదు, అది అప్లోడ్ చేయలేదు, అందుకోసమే రిజెక్ట్ చేసామని చెప్పారు. అయితే అదంతా పచ్చి అబద్ధం అని దుర్గయ్య చెప్తా ఉన్నాడు. అసలు నా దగ్గర సిల్వర్ మెడల్ లేనప్పుడు నేను సిల్వర్ మెడల్ అప్లికేషన్, నేను సిల్వర్ మెడల్ అని ఎలా పొందుపరుస్తానో, నేను పరిచింది గోల్డ్ మెడల్కి సంబంధించిన సర్టిఫికెట్లే. రెండోసారి పెట్టమన్నారు, రెండోసారి కూడా పెట్టాను, కోర్టు నుండి ఆదేశాలు తీసుకొచ్చాను, అయినా సరే నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. శాప్ అధికారులు దమ్ముంటే నన్ను పిలవండి, లేదా ఎవరు నన్ను పిలిచినా ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను, నేను వచ్చి నా సర్టిఫికేట్లన్నీ ప్రూవ్ చేస్తాను, నా మెడల్స్ అన్ని ప్రూవ్ చేస్తాను, నేను ఆ రోజు అప్లై చేసిన అప్లికేషన్లో నేను పెట్టినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ నా మెరిట్ కానీ అన్నిటిని కూడా నేను పొందుపరుస్తాను. అంతేకాకుండా కనీసం ఎంత ఘోరంగా అంటే బీపీఈడి లేని వాళ్ళకి, ఎంపీఈడి లేని వాళ్ళకి, పిల్లలకి ఎవరైతే డ్రిల్ చెప్పేటువంటి ఆ తెలియని వాళ్ళకి, ప్రేయర్ కూడా చేయించిన రాని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటంటే ఇంత దారుణమైన డిఎస్సి సెలక్షన్ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదని చెప్తారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందుకే కలిశాను, నాకు అండగా నిలవమని కోరాను, నా పోరాటానికి సహాయం అందిస్తామన్నారు. 98 డిఎస్సికి గతంలో న్యాయం చేసినట్టే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు న్యాయం చేస్తామన్నారు. ఆ న్యాయం చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు నన్ను ఫేక్ అని ముద్ర వేసే వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడికైనా వచ్చి నేను నా మెరిట్ని, నా గోల్డ్ మెడల్ని, నా సర్టిఫికెట్ని ప్రూవ్ చేసుకుంటానని దుర్గయ్య సవాల్ చేస్తామన్నారు. దుర్గయ్య సవాల్ని తీసుకునే ధైర్యం శాప్ అధికారులకు ఉందా, శాప్ ఎండీకి ఉందా చూద్దాం.